రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు రెండు ఇరుపొరుగు దేశాలు. ఆ రెండు దేశాలను కలుపుతూ సరిహద్దు ఉంటుంది. అయితే సరిహద్దు ప్రాంతం ఉన్న తర్వాత దాయాదుల మధ్య వివాదం సహజం. అదే క్రమంలో ఆ రెండు దేశాల మధ్యన కూడా ఇలాంటిదే జరుగుతుంది. తాజాగా ఆఫ్ఘన్లోని తూర్పు పక్తికా ప్రావిన్స్లోని బార్మర్ జిల్లాలో 4 గ్రామాలు లక్ష్యంగా పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మంది చనిపోయారు. ఈ దాడులను అనాగరిక చర్చగా పేర్కొన్న తాలిబాన్ రక్షణ శాఖ దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. అయితే ఈ దాడుల్లో వజీరిస్తానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు సమాచారం. ఈ దాడులపై పాకిస్తాన్ స్పందించింది. పక్తికా రాష్ట్రంలో మిలిటెంట్లకు శిక్షణ అందిస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారుల్ని హతమార్చే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని పాకిస్తాన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. అటు ఆఫ్ఘన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ తలనొప్పిగా మారింది. ఇవి వేర్వేరు కానీ రెండింటి మధ్య స్నేహం ఉంది. ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ భద్రతా సిబ్బంది, ప్రజలు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. కాబూల్లో దాని మిత్రుల మాదిరిగానే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పాక్లో ఇస్లామిక్ ఎమిరేట్ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం తాను పెంచి పోషించిన తాలిబాన్లే ఇప్పుడు పాకిస్తాన్ను కాటేస్తున్నారు.